అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో ఆ రాత్రంతా నిద్ర లేకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలతో గడిపింది నైమిష. ఇప్పుడు అనుకొని ఏం ప్రయోజనం? ఇదే ప్రతాప్ని వెంటబెట్టుకొని వచ్చినట్లయితే ఎంత బాగుండేది. ఇవన్నీ జరుగుండేవి కావు. తిరిగి ఆలోచిస్తూ కూర్చుంది నైమిష. ఉదయం 6 గంటలకు 2 రొట్టెల్ని తినటానికి ఇచ్చారు. నైమిష వాటిని కన్నెత్తి కూడా చూడలేదు. 9 గంటలకు ఓ ఆడపోలీస్ వచ్చి సెల్ తలుపు తీసింది. సిస్టర్, ఓ ఫోన్ కాల్ చేయాలి అన్నది నైమిష. తర్వాత, ఇప్పుడు కాదు, నిన్ను మేజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి. అతను అసలే కోపిస్టి, విసుక్కుందా పోలీసు. సరిగ్గా 10:30 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ప్రమాణం పూర్తయిన తర్వాత మేజిస్ట్రేట్ ఆమె వైపు చూశాడు. నీ పేరు అని అడిగాడు. నైమిష అని చెప్పింది. ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. యువర్ ఆనర్, నేను చిదంబరాన్ని చంపలేదు. అతను నన్ను రేప్ చేయబోయాడు. ఆత్మ రక్షణార్థం అతన్ని కత్తితో పొడిచి తప్పించుకున్నా. అంతేకాని నాకు అతన్ని చంపాలనే ఉద్దేశమే లేదు. నైమిష చెబుతున్న మాటల్ని త్రుంచివేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను వినిపించసాగారు. మిలార్డ్, నైమిష అనే ఈ హంతకురాలు అమూల్యమైన మీ సమయాన్ని, కోర్టు సమయాన్ని వృధా చేస్తుంది. ఈమె బటన్ నైఫ్తో చిదంబరం ఆఫీస్ కమ్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళింది. కాస్మెటిక్స్ కోసం వాడే కస్తూరిని దొంగలించాలని ఆమె ప్లాన్. 2 కిలోల కస్తూరి ఉన్న ప్యాకెట్ని దొంగలించింది. దాని విలువ కొన్ని లక్షల రూపాయలుంటుంది మిలార్డ్. అడ్డుకోబోయిన చిదంబరాన్ని కత్తితో గాయపరిచి పారిపోయింది. ఇది ముమ్మాటికి హత్య. నైమిష ముఖంలో రంగులు మారిపోయాయి. ఏమిటి మీరంటున్నది అని కంగారుగా ప్రశ్నించింది ఆమె. ఆ స్థలంలో ఉపయోగించిన కత్తిపై ఆమె ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి మిలార్డ్. ఈ పాటికే ఆమె ఆ కస్తూర్ని తన ముఠాలోని వ్యక్తులకు అందజేసి ఉండొచ్చు. అక్రమంగా ఆయుధాలని ధరించినందుకు, అనుమతి లేకుండా చిదంబరం ఆఫీస్లో ప్రవేశించినందుకు, దొంగతనం చేసినందుకు, చిదంబరంపై హత్యాప్రయత్నం చేసి అతన్ని హతమార్చినందుకు ఈ ముద్దాయికి ఎలాంటి బెయిల్ ఇవ్వకూడదని విన్నవిస్తున్నాను అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మేజిస్ట్రేట్ నైమిష వైపు చూశాడు. నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా అని అడిగాడు. లేదు మైలార్డ్. లాయర్ని పెట్టుకోగల ఆర్థిక స్తోమత నీకుందా? నాకే అర్థం కావటం లేదు మైలార్డ్. అయితే కోర్టు వారు నీ తరపున వాదించడానికో లాయర్ని ఏర్పాటు చేస్తారు. విచారణ పూర్తయిందాకా నువ్వు జైల్లోనే ఉండు. అది కాదు సార్, మా బ్యాంకు అంటూ ఏదో చెప్పబోతున్న నైమిషాను వారిస్తూ తర్వాత కేస్ అన్నాడు మేజిస్ట్రేట్. అంతే, ఓ ఆడపోలీసు నైమిషాను బోన్లో నుంచి బయటకు తీసుకువచ్చింది. తిరిగి సెల్లోకి తీసుకుపోయి తాళం వేశారు. మరుసటి రోజు నల్లకోటు ధరించిన ఓ 30 ఏళ్ల లాయర్ ఆమె గది వద్దకు వచ్చాడు. నా పేరు రామకృష్ణ, లాయర్ని. కోర్టు వారు నీ తరపున వాదించడానికి గాను నన్ను నియమించారు. నైమిష అతడికి నమస్కరించింది. అతడు సిగరెట్ వెలిగించాడు. చూడమ్మాయి, నిన్ను చూస్తుంటే హంతకురాలు అని నమ్మబుద్ధి కావడం లేదు. అసలేం జరిగిందో చెప్పు. నిన్ను రక్షించడానికి, నీకు ఎలాంటి శిక్ష పడకుండా ఉండేందుకు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను అన్నాడు. తెలివి తక్కువగా దొరకపోయానన్న డిప్రెషన్ ఆమెను బాగా కృంగదీసింది. తాను నిజంగానే ఖరీదైన కస్తూరి దొంగలించటానికి వచ్చినట్లు ప్రాసిక్యూటర్ జడ్జిని నమ్మించాడు. అతనైనా అదని నిజం కాదని అనుకోవటానికి తగిన సాక్ష్యాలు తన వైపున లేవు. అవి లేకుండా తనపై మోపబడ్డ కేసు నుండి బయటపడలేననే ఓ నిర్లిప్తమైన నిర్ణయానికి వచ్చింది అంత క్రితమే. ఇంతలో కోర్టు తన తరపున నియమించిన లాయర్ ఆగమనం. అతనైనా పటిష్టమైన సాక్ష్యం లేకుండా ఎలా విలిపించగలడు? దారులన్నీ మూసుకపోవడంతో క్షీణించి ఆఖరి దశకు చేరుకున్న తనలోని ఆశ మరోసారి కదిలించింది. తనకు బయటకు వస్తానన్న ఆశ అంతగా లేకపోయినా అతనికి జరిగింది చెబితే కొత్తగా రానున్న కష్టమేమీ లేదని లేని ఓపిక తెచ్చుకొని జరిగిందంతా చెప్పింది నైమిష. అయితే దొంగలింపబడ్డ 2 కిలోల కస్తూరి గూర్చి నీకేం తెలియదంటావు? అవును సార్, నిజంగా నాకేం తెలియదు. దొంగ రాస్కెల్ గాడు అదెవరికో అమ్మేసుంటాడు నీ పేరు చెప్పుకొని. అదేంటి సార్, నాకేం అర్థం కావడం లేదు అంది నైమిష చిత్రంగా చూస్తూ. నీకు తెలియదులే అమ్మాయి, ఆ 2 కిలోల కస్తూరిని దాచేసి
అతగాడు ఈ గొడవంతా ముగిసిన తర్వాత కామ్గా కొన్ని లక్షల రూపాయల లాభానికి అమ్ముకుంటాడు. ఈ ఫ్యాక్టరీలోనున్న ప్రతి వస్తువుకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అలానే కస్తూరికి కూడా ఇన్సూరెన్స్ చేయించాడు. పళ్ళు పటమట్టమని కొరికాడు లాయర్ రామకృష్ణ. మరి కత్తెందుకు తీసుకెళ్ళావమ్మాయి అని అడిగాడు. ఊరికే బెదిరిద్దామనే ఉద్దేశం సార్. వాడు మా అక్కను చేసిన ద్రోహానికి. సరేలే అమ్మాయి, చిదంబరం చెప్పే కథేమిటో తెలుసా? ఆ ఇంటి వెనకాలన్న పార్కు వద్ద కిటికీని తొలగించి నువ్వు లోపలికి వచ్చావని, ఆఫీస్ రూమ్లోనున్న బీరువాను బద్దలు కొట్టి కస్తూరి ప్యాకెట్ను తీసుకోబోతున్న సమయంలో అతడు అడ్డుకున్నాడని, అప్పుడు నువ్వు కత్తితో పొడిచావని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను బెల్ నొక్కితే ఆయన స్వయంగా తలుపు తీశాడు సార్. కానీ అలా చెప్పి చావలేదే. చూడమ్మాయి, ఇప్పుడే తెలిసింది నాకు కూడా. చిదంబరం చావలేదు, బ్రతికే ఉన్నాడు. కానీ ఎక్కువ రక్తం పోవడం వల్ల ఇంకా నీరసంతో హాస్పిటల్లో పడి ఉన్నాడు చెప్పాడు లాయర్ రామకృష్ణ. గట్టిగా నిట్టూర్చింది నైమిష. చూడమ్మాయి, ఆ చిదంబరం గురించి నాకంతా తెలుసు. వాడెంతో పలుకుబడి గల వ్యక్తి. అతడి పలుకుబడి ఎలాంటిదంటే మెజిస్ట్రేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అసలు అలాంటి వాడితో పెట్టుకోవడం చాలా తప్పు. సర్లే, అయిందేమో అయింది కానీ నేను చెప్పినట్లు విను. చెప్పండి సార్. ఆ క్షణంలో లాయర్ రామకృష్ణ ఆశాకిరణంలాగా కనిపించాడు నైమిష కళ్ళకు. చిదంబరం పలుకుబడి లొంగని జడ్జి గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నీ కేసు విచారణకొస్తే నువ్వు గెలవడం ఖాయం. నేను ప్రయత్నం చేస్తా అన్నాడు లాయర్ సిన్సియర్గా. అలాగే కానివ్వండి సార్ అంది నైమిష నిట్టూర్స్తూ. అన్నట్లు నీకు అయిన వాళ్ళు ఎవరో ఉన్నారన్నావు డెహ్రాడూన్లో. వాళ్ళతో నువ్వు ఫోన్లో మాట్లాడే ఏర్పాటు చేయిస్తాను, కొద్దిసేపు ఉండు అంటూ బయటకు వెళ్ళి ఓ ఆడపోలీసుని వెంటబెట్టుకొని వచ్చాడు. ఆమె సెల్ తలుపులు తెరిచి నైమిషాను లాయర్ వెంట పంపింది. వాళ్ళు జైలర్ రూమ్కిచ్చి డెహ్రాడూన్ ఎస్టీడీ ఫోన్ చేయించారు. యూనివర్సల్ బ్యాంకుకి ఫోన్ చేస్తే ప్రతాప్ సెలవులో ఉన్నట్లు తెలిసింది. ఇంటికి ఫోన్ చేస్తే ఫ్రెండ్స్తో కలిసి నైనతాల్ వెళ్ళినట్లు తెలిసింది. నైమిష నిట్టూర్చింది. లాయర్ రామకృష్ణ జైలర్ పక్కకి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత రామకృష్ణ నైమిష వద్దకు వచ్చాడు. ఇంతలో ఓ ఆడపోలీస్ వచ్చి లాయర్ రామకృష్ణకు నమస్కరించి రెడీ సార్ అంది. నైమిషాన్ని తీసుకొని బయలుదేరాడు రామకృష్ణ. ఆడపోలీసు వాళ్ళకి దారి చూపిస్తూ మరో సెల్ చూపించింది. ఆ సెల్లో పోర్టబుల్ టీవీ, రేడియో, నీట్గా ఉన్న బెడ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి. విచారణ అయ్యేందాకా నువ్వు సెల్లులో ఉండు నైమిష. మనం కేసు తప్పనిసరిగా గెలుస్తాం. మళ్ళీ నేను రేపు అన్ని పనులు చూసుకొని వస్తా అంటూ వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఆమెకి ఆ రోజు స్పెషల్ క్యారియర్ వచ్చింది బయట హోటల్ నుంచి. ఎన్నో రాత్రుల నుంచి సరిగా నిద్రలేని నైమిష ఆ రోజు నిశ్చింతగా నిద్రపోయింది. మరుసటి రోజు పొద్దున్నే లాయర్ రామకృష్ణ వచ్చాడు. అతడి ముఖంలోని చిరునవ్వును గమనించిన నైమిష అతడేదో శుభవార్త తెచ్చాడని గ్రహించింది. నువ్వు చాలా లక్కీ నైమిష. అతడి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. అవును, నీ కథ అంతా జడ్జి గారికి, పాండురంగం గారికి వివరంగా చెప్పాను. ఆయన నిన్ను రక్షిస్తానని అభయం ఇచ్చాడు. అయితే నువ్వో పని చెయ్యాలి. ఏమిటది? బుల్లెట్లో వచ్చిందా ప్రశ్న ఆమె నోటి నుంచి. కేసును అన్ని విధాలా స్టడీ చేశాను. ఎక్కడా నాకు పాయింట్ దొరకడం లేదు. మీ అక్కని ఎవరో మాస్ రేప్ చేసి చంపారు. ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు. ఆమె పనిచేసే సూపర్ బజార్ వెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఎస్డి రోడ్లో ఉన్న చిదంబరం కొత్త షాప్కి వెళ్ళామని డిప్యూటేషన్ ఆర్డర్స్ ఇచ్చారట. అది ఆమెకి ఇష్టం లేదని ముందే చెప్పిందట. అయినా తప్పనిసరి అని ఇద్దరూ ఇచ్చారట. కానీ ఆ తర్వాత రోజు నుంచి ఏమైందో తెలియదట. మొన్న మీ అక్క శవం దొరికింగాక వాళ్ళు పేపర్స్ ద్వారా తెలుసుకున్నారట. మీ అక్క చనిపోయినట్లు తెలిసే నువ్వు వచ్చావనుకున్నా. ఏ కారణం లేకుండా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావని ప్రాసిక్యూటర్ అడుగుతారు. చిదంబరమే మీ అక్కను చంపాడని మనం చెప్పినా సాక్ష్యం లేదు. కనుక నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు 2 కిలోల కస్తూరి ప్యాకెట్ని దొంగలించినట్లు ఒప్పుకోవాలి చెప్పాడు లాయర్ రామకృష్ణ కాస్త గిల్టీగా ముఖం పెడుతూ. అదేంటి లాయర్ గారు, నాకు ఆ కస్తూరి ఎలా ఉంటుందో కూడా తెలియదే, నేను ఎలా ఒప్పుకునేది ఆశ్చర్యంగా అడిగింది నైమిష. నీకు తెలియదమ్మాయి, చట్టం గురించి నీకేం తెలుసు?
నువ్వు ఒప్పుకుంటే 3 నెలల జైలు శిక్షతో బయటపడగలుగుతావు, లేదా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు, హత్యా ప్రయత్నం చేసినందుకు, దొంగతనంగా ఇతరుల ఆవరణలో ప్రవేశించినందుకు గాను నీకు కనీసం 14 ఏళ్ల శిక్ష తప్పదు. ఆలోచించుకో అన్నాడు లాయర్. అది కాదు సార్, 3 నెలల జైలు శిక్ష పడ్డా నా ఉద్యోగం పోవడం ఖాయం. పైగా ప్రతాప్కి విషయం తెలిస్తే మధ్యలోనే విసుక్కుంటూ చెప్పాడు లాయర్. రామకృష్ణ, చూడమ్మాయి, నేను నీకు మంచి సలహా మాత్రం ఇవ్వగలను. ఎందుకంటే నేను లాయర్ని కాబట్టి. నీకు ఇష్టమైతే నా సలహా నచ్చితే నువ్వు బయటపడగలుగుతావు, లేకుంటే నీ ఇష్టం. వేరే లాయర్ను పెట్టుకునే హక్కు నీకిప్పుడూ ఉంది బాధపడుతూ అన్నాడు లాయర్. నైమిష ఆలోచనలో పడ్డది. 3 నెలల జైలులో ఉండి వస్తే చాలు, తాను ప్రతాప్ తర్వాత వివాహం చేసుకోవచ్చు. లాయర్ చాలా నమ్మకస్తుడైన మనిషి. పాపం తన వల్ల అయ్యేదంతా చేశాడు. అయినా మాత్రం ఇంతకు మించి ఏం చేయగలడు? కానీ ప్రతాప్కి విషయాలన్నీ ఎలా చెప్పాలి? ఓ లెటర్ రాస్తే సరి. ఏంటమ్మాయి, ఇంకా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? ఏదో ఒకటి తేల్చి చెబితే నేను జడ్జి గారికి చెప్పుకుంటాను కదా అన్నాడు లాయర్. సరే సార్, నేను ఒప్పుకుంటున్నాను. వెరీ గుడ్, స్మార్ట్ గర్ల్, పద, కోర్టుకి టైం అవుతుంది అంటూ తొందర చేశాడు లాయర్ రామకృష్ణ. నైమిష కోర్టులో హాజరుపరచబడింది. జడ్జి పాండురంగం గారు వచ్చి తన సీట్లో కూర్చున్నారు. లాయర్ రామకృష్ణ ఒకవైపు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోవైపు నిలబడి ఉన్నారు. నైమిష బోన్లో నిలబడింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ జడ్జి పాండురంగం మాట్లాడసాగాడు. నైమిష అంటే నువ్వేనా? అవును మిలాడ్. ఇది వరకు నువ్వు చిదంబరం ఆఫీస్కి దొంగతనం కోసం వచ్చావని ఆరోపించబడింది కదూ అని అడిగాడు. అవును మిలాడ్ అని చెప్పింది నైమిష. మరి నువ్వు దొంగతనం కోసమే, అంటే 2 కిలోల కస్తూరి ప్యాకెట్లను దొంగలించడం కోసమే వచ్చావనని ఒప్పుకుంటున్నావా? అవును మిలాడ్ అని అంది నైమిష. జడ్జి పాండురంగం ఇద్దరు లాయర్ల వైపు చూశాడు ఆశ్చర్యంగా. ఆమె తన దొంగతనాన్ని ఒప్పుకుంది మిలాడ్. లాయర్ రామకృష్ణ వివరంగా చెప్పాడు. జడ్జి పాండురంగం తల పంకించి తీర్పు రాయడం పూర్తయిన తర్వాత నైమిష వైపు చూస్తూ తన తీర్పు పాఠాన్ని చదవసాగాడు. చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా అక్రమంగా ఆయుధాన్ని ధరించి తిరగడం, ఇతరుల ప్రైవేట్ ఆస్తిని దొంగలించడం, హత్యా ప్రయత్నం చేయడం లాంటి అసాధారణమైన నేర ప్రవృత్తి ఉన్న ఈ ముద్దాయి తన తప్పును ఒప్పుకుంది. సంఘంలో అత్యంత గౌరవనీయుడిగా పరిగణింపబడుతున్న చిదంబరం అనబడే పెద్ద మనిషిని తనను దొంగతనం చేయనీయకుండా అడ్డుకున్నాడనే కక్షతో అతన్ని కత్తితో గాయపరిచింది. దొంగలించిన కస్తూర్ని కూడా మాయం చేసింది. ముద్దాయి చేసిన నేరం రుజువవడం వల్ల ఈమెకు 10 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఇంకా చదువుకుంటూనే పోసాగాడు జడ్జి. అప్పటికే నైమిష పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది. లాయర్ రామకృష్ణ చెప్పిందేమిటి, జరుగుతుందేమిటి? నైమిషకు ప్రపంచమంతా అంధకారమైన భావన. అయోమయంగా లాయర్ రామకృష్ణ వైపు, జడ్జి వైపు పిచ్చి చూపులు చూసింది నైమిష. జడ్జి గారు, మీరు తప్పు చదువుతున్నారు అరిచింది నైమిష. పోలీసులు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నారు. లాయర్ రామకృష్ణ హడావిడిగా పేపర్లను బ్రీఫ్ కేసులో సర్దుకొని నైమిష ముఖం వైపు కూడా చూడకుండా కోర్టు హాల్ నుంచి పెద్ద పులి తరుముతున్నట్లుగా వెళ్ళిపోయాడు. నైమిషకు జరిగిందంతా క్రమంగా అర్థమవుతుంది. తెలివిగా తనను ట్రాప్ చేశాడు చిదంబరం లాయర్ రామకృష్ణ ద్వారా. తాను మరోసారి ఘోరంగా ఓడిపోయింది. కస్తూర్ని దొంగిలించినట్లు ఒప్పుకుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి చిదంబరం లక్షల్లో నష్టపరిహారం పొందుతాడు. మళ్ళీ అదే కస్తూరిని వేరే పార్టీలకు అమ్మి మరోసారి కొన్ని లక్షలు పొందుతాడు. తనకు మాత్రం 10 సంవత్సరాల జైలు. మరోసారి అవివేకంగా ప్రవర్తించింది. చూస్తూనే వలలో చిక్కుకుంది. ఆమెకిప్పుడు బాధ లేదు, చింత లేదు. వీటన్నిటికీ అతీతమైన నిర్లిప్తత. నైమిష చేసిన నేరం, దానికి ఆమెకు విధించబడ్డ శిక్ష వివరాలతో పాటు ఆమె ఫోటోను కూడా ప్రముఖంగా ప్రచురించాయి దాదాపు అన్ని వార్తాపత్రికలు. అందమైన ఆడదొంగ హెడ్డింగ్తో ప్రచురింపబడ్డ వార్తను ఎంతోమంది పాఠకులు ఆసక్తితో చదివారు. నైమిష పోలీస్ వ్యాన్ ఎక్కబోయే ముందు టెలివిజన్ పార్టీ వాళ్ళు ఆమెను తమ కెమెరాల్లో కూడా ఎక్కించారు.
చిదంబరంపై సానుభూతి పెరిగింది పబ్లిక్లో. తన పక్కనే ఉన్న ఆడ పోలీస్ని పిలిచింది నైమిష. సిస్టర్, నాకో సహాయం చేసి పెట్టగలరా? ఏంటమ్మాయి? నేను ట్రంక్ కాల్ చేయాలి, దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తాను. దానికేం, అలానే చేసుకో. ఇక్కడి రూల్స్ ప్రకారం ముందుగా డిపాజిట్ చెయ్యి. నైమిష 200 రూపాయల నోట్లను తీసి ఇచ్చింది. సిస్టర్ సంతోషంగా ఆ నోట్లను అందుకుంది. నైమిష ఎస్డిడిలో డెహ్రాడూన్లో ఉన్న ప్రతాప్కి ఫోన్ చేసింది. అదృష్టవశాత్తు వెంటనే ఫోన్ దొరికింది. హలో ప్రతాప్, నేను నైమిషాను. హలో, ఎక్కడి నుంచి నైమిష? హైదరాబాదు నుంచి అని హీనస్వరంతో అంది. నైమిష, నీ గురించి ఇవాళ పేపర్లో చదివాను. ఏమిటి ఇదంతా? అదంతా వట్టి అబద్ధం, నువ్వు నమ్మకు, ఆర్దిస్తున్నట్లుగా అంది నైమిష. నువ్వంత ఆపదలో ఉంటే నన్నెందుకు పిలవలేదు నైమిష అని అడిగాడు ప్రతాప్. నిన్ను చాలా ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నువ్వు దొరకలేదు. ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగాడు ప్రతాప్. నేనిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. త్వరలో నన్ను జైలుకి పంపబోతున్నారు. ఫోన్లోనే వెక్కిళ్లతో ఏడుస్తూ చెప్పసాగింది నైమిష. నువ్వు కత్తితో ఎవరినో పొడిచావట కదా? అవును, కానీ సందిగ్ధంగా ఆగిపోయింది. అయితే అది నిజమేనన్నమాట. అది కాదు, నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఒక్కసారి నువ్వు వస్తే బాగుంటుంది అని ప్రాధేయపడింది నైమిష. కానీ అప్పటికే ప్రతాప్పై నైమిషకి అనుమానం వచ్చింది. తనింత విపత్కర పరిస్థితిలో ఉన్నట్లు తెలిసినా కూడా హడావిడిగా బయలుదేరకుండా తనకు ఫోన్లో దొరికినప్పుడే ఆశ్చర్యపోయింది. పైగా అతని గొంతులో తన పట్ల ఆతృత కానీ ఆందోళన కానీ స్పష్టమవటం లేదు. మరి కోర్టులో దొంగతనం, హత్యా ప్రయత్నం రెండూ ఒప్పుకున్నావు? అవును, కానీ దానికో కారణం ఉంది. చూడు నైమిష, నీకంతగా డబ్బు అవసరం వస్తే నన్ను అడగొచ్చు కదా. దొంగతనం, హత్య అబ్బ తలుచుకుంటూనే ఒళ్ళు కంపరమెత్తుతుంది. మా అమ్మా నాన్నలు నిన్నెంతగా అసహించుకుంటున్నారో తెలుసా? మా వంశంలో అలాంటి వాళ్ళెవ్వరూ లేరు. చీచీ, విసుక్కున్నాడు ప్రతాప్. ఒక్కసారిగా షాకుతుంది నైమిష. తను వింటున్నది ప్రతాప్ గొంతేనా అని అపనమ్మకం కూడా కలిగింది. తన అనుమానం నిజమయ్యింది. దాంతో నైమిష మనసు గాయపడింది. ఆఖరికి ప్రతాప్ కూడా తనను అలా అర్థం చేసుకున్నాడు. అయినా సరే తను బ్యాలెన్స్ తప్పకూడదు. ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడ్డానికి రావు? తిరిగి ప్రాధేయపడుతున్నట్లుగా పలికింది నైమిష. ప్రతాప్ ఏం మాట్లాడలేదు. మరొక్కసారి ప్లీజ్ అంది నైమిష. నీలాంటి హంతకురాలితో, దొంగతో తిరగడం మా వాళ్లకు నచ్చడం లేదు. నువ్వు అలాంటి దానివని తెలియక నీతో స్నేహం చేశాను. నన్ను మర్చిపో. నైమిష తను పాతాళంలోకి కృంగిపోతున్న ఫీలింగ్. ఆమె కంఠం మూగబోయింది. నీకెలా తోస్తే అలా చేయి నైమిష. ఐఎమ్ సారీ. ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది నైమిషకు. ఆమె ఫోన్ అలానే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సిస్టర్ వచ్చింది. చూడమ్మాయి, సాయంత్రం 5 గంటలకు నిన్ను సెంట్రల్ జైలుకు తీసుకెళ్తారు, సిద్ధంగా ఉండు అన్నది. ఇంతలో సెంట్రీ వచ్చాడు. నైమిషాన్ని చూడ్డానికి విజిటర్ ఒక ఆయన వచ్చాడు చెప్పాడు. నైమిష విస్తుపోయింది. తన కోసం ఇంత దూరం పనిగట్టుకొని ఎవరొచ్చారు? విజిటర్ కూర్చునే గది వద్దకు వచ్చింది నైమిష. బాబునెత్తుకొని శేఖర్ కూర్చొని ఉన్నాడు. మీరా? ఆశ్చర్యపోయినట్లుగా అంది నైమిష. అవును, నేనే. నీకే ముందు చెప్పాను కదా నైమిష, డబ్బుల వాళ్ళతో విరోధం వద్దని, అంత మంచిది కాదని. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా అరిటాకుకే కదా నష్టం. డబ్బులున్న వాళ్ళు ముళ్ళు లాంటి వాళ్ళు, డబ్బు లేని మనం అరిటాకు లాంటి వాళ్ళం. ఒకటా రెండా? ఏకంగా 10 ఏళ్ల శిక్ష వేయించాడు దుర్మార్గుడు. శేఖర్ బాధపడుతున్నాడు. నిన్ను ఆడవాళ్ళ జైలుకు పంపుతున్నారు అన్నాడు మెల్లగా. జీవితంలో ఘోరంగా మోసపోయాను. లోకంలో ఆడదాని చుట్టూ పులులు, సింహాలు, నక్కలు ఉంటాయని ఊహించలేకపోయాను. బాధంతా నాకు పుట్టబోయే బిడ్డపైనే. తన తల్లి హంతకురాలు, దొంగ అని తెలుసుకున్న నా బిడ్డ నన్ను ఎలా చూస్తాడో దిగులుగా చూస్తూ చెప్పింది నైమిష. అదిరిపడ్డాడు శేఖర్. నైమిష వైపు నమ్మలేనట్లుగా చూశాడు. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆశ్చర్యపోతూ తనకేసి చూస్తున్న శేఖర్ని ఉద్దేశించి అంది, నమ్మలేకపోతున్నారు కదూ? కానీ ఇది నిజం. నాకు ఈ మధ్య తెలిసింది. అదే విషయాన్ని నేను ప్రేమించిన ప్రతాప్కి చెప్పాను. దాన్ని అతడు నమ్మాడో లేదో తెలియదు, నవ్వుతూ కొట్టిపారేశాడు. ఏ జాగ్రత్తలు తీసుకోకుండా వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి కలిస్తే జరిగేది జరిగింది. అయినా తప్పని తెలిసే చేశాను కనుక
నేను అతన్ని నిందించటం లేదు. ఆ తప్పులో అతనికి భాగం ఉంది, ఆ సుఖంలో కూడా భాగం ఉంది. కానీ ఇప్పుడు అని ఆమె ఏడుస్తుంది. జరిగింది శేఖర్ అర్థం చేసుకోగలిగాడు. తనేమని ఓదార్చగలడు? కరుడుగట్టుకున్న బాధ కన్నీటి రూపంలో కరిగే వరకు చూస్తుండి పోయాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.